హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వినాయక వ్రత కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షంతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదుల వల్ల రాజ్యాన్ని, సిరి సంపదల్ని పోగొట్టుకున్నాడు. భార్య తమ్ముళ్లతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తూ ఉన్న సూత మహామునిని దర్శించి, ఋషివర్య, మేము రాజ్యాధికారాన్ని, సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందే విధంగా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలకు, విజయాలను, వైభవాలను పొందగలుగుతారు, అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వసంపత్కరం, ఉత్తమం అయిన, సిద్ధిప్రదమైన వినాయక వ్రతం ఒకటి ఉన్నది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పాటు చేయాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించి అనంతరం శ్వేత గంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలాలను రకములైన 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్థాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునఃపూజ చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాలకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరించబడుతుంది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వలనే సమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం గజముఖుడనే గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అంటాడు. గజాసురుడు, స్వామి, నువ్వు నా ఉదరం అందే నివసించాలి అని కోరుకుంటాడు. దాంతో భక్త సులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోతాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంటుంది. ఆయన్ను దక్కించుకునేందుకు ఉపాయం కోసం ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దులాగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలోక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి గంగిరెద్దులను ఆడిస్తూ ఉండగా గజాసురుడిది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దులను ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రస రమ్యంగా వాయిద్యాలను వాయిస్తూ ఉండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దులను ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అని అన్నాడు. అంతటా శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి, ఇది శివుడి వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమైందని అనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సును త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకువచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదయాన్ని చీల్చాడు.
బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు. భక్తుడైన గజాసుడిని కోరిక మేరకు అతడు ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కలిగించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూడసాగింది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్థానానికి సిద్ధమైంది. స్థానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసుకుంది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సహాయంతో పార్వతి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడికి ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలతో లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడిని శిరస్సుని తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టపెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ కైలాసాన్ని చేరుకున్నాడు. శివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుణ్ణి అవస్థలు చూసి పక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి అని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీనితో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసిన వారు ఎవరైనా పాపాత్ములై నీలాప నిందలు పొందుతురుగాక అని శపించింది. ఋషి పత్నులకు నీలాప నిందలు పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలోనే సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ ఉండగా అగ్నిదేవుడికి ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. అగ్నిదేవుడికి ఋషి పత్నులు మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరుకుంది. అగ్నిదేవుడితో ఉన్న తమ భార్య లేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడడం వలన ఋషులు భార్యలు నీలాప నిందలకు గురి అయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రుడికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరారు. అప్పుడు పార్వతీదేవి, ఏ రోజు చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. వినాయక వ్రత కథ గురించి సూతుల వారు ధృతరాష్ట్రునికి ఈ విధంగా వివరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.